అందరికీ నమస్కారం। ఈరోజు వీడియోలో బియ్యం పిండి వడియాలు తయారీ విధానం చూపిస్తాను। దానికన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్। థ్యాంక్ యూ। ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం। వడియాల కోసం బియ్యం పిండి 1 కప్పు తీసుకున్నాను। ఇది రెడీమేడ్ బియ్యం పిండి। తర్వాత 1 కప్పు బియ్యం పిండికి 6 కప్పుల నీళ్లు వేసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి। కరెక్ట్గా 6 కప్పులు వేసుకోవాలి। తర్వాత ఒక గిన్నెలో బియ్యం పిండి తీసుకొని అందులో 2 కప్పుల నీళ్లు వేసుకొని ఉండ లేకుండా బాగా కలుపుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి। 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి। కలుపుతూనే ఉండాలి, ఉండలు కట్టిపోతాయి, లేదంటే అలా కలుపుతూ ఉండగా అవి చిక్కబడుతూ వస్తుంది। కొంచెం మంట తగ్గించుకోవాలి, లేదంటే ఫాస్ట్గా చిక్కగా అయిపోతుంది। పిండి అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి। తర్వాత ఒక పంచె కానీ కాటన్ క్లాత్ ఏదైనా నీళ్ళలో తడిపి ఇలా పరుచుకోవాలి। లెవెల్గా పరుచుకున్న తర్వాత వడియాలు వేసుకోవాలి। ఈ వడియాలని మనము కొంచెం అర్లీ మార్నింగ్ వేసుకుంటే ఎండ తక్కువగా ఉన్నప్పుడు బాగా ఉంటుందన్నమాట, పగలంతా ఎండిపోయి ఉంటాయి। తర్వాత క్లాత్ని రివర్స్ చేసి నీళ్లు చల్లి వడియాలన్నీ తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని 2-3 గంటల సేపు బాగా ఎండబెట్టుకోవాలి। ఈ వడియాలు బాగా ఎండితేనే మనకు సంవత్సరం పాటు నిలువ ఉంటాయి। తర్వాత ఇప్పుడు వేయించుకుందాం। నూనె బాగా కాగిన తర్వాత వడియాలు వేస్తే ఇలా చక్కగా పొంగుతాయి। మల్లెపూ లాంటి వడియాలు రెడీ। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వడియాలని తప్పకుండా ట్రై చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।